ఈరోజు అంటే చాలా ఆనందంగా ఉంది. నా తెలుగు కొంచెం వీక్ అయితే కూడా మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. అక్క చెప్పినట్టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలి. బికాజ్ లాస్ట్ ఇయర్ నుంచి నాన్న ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత నుంచి నేను చాలా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేశాను. నేను ప్రతి ప్రోగ్రామ్కి ఏదన్నా డెఫ్ వాళ్ళ స్కూల్ కానీ లేకపోతే బ్లైండ్ స్కూల్ కానీ ఎక్కడ వెళ్ళినా అందరు ఎవరు ఈ స్కూల్కి డొనేట్ చేస్తున్నారు లేకపోతే 3 times అన్నం పెడుతున్నారు అని చెప్తే అది ఒక్కటే పేరు వస్తుంది, అది రామకృష్ణారెడ్డి సార్. అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ జనరేషన్లో కూడా ఇంత సేవ చూస్తున్నారంటే అంటే మేము పొలిటీషియన్స్ వచ్చి చెప్తాము, ఏదో చెప్పి వెళ్ళిపోతాము, కానీ ఒక 365 days ఈ స్కూల్కి మెయింటైన్ చేసి ఈ పిల్లలందరికీ ఎంతమంది ఉంటే అంత పిల్లలకి మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్కి. అట్లానే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మెయిన్ శబరి అక్క గురించే మాట్లాడాలి. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా చెప్పాను, లాస్ట్ టైం ఎవరు మా ఎంపీ ఉన్నారు నంద్యాలలో మాకు ఎవరికి తెలియదు 5 years ఎవరు. నేను ఆ రోజే అన్నాను ఎంపీ ఉంటే మా వాయిస్ వినిపించాలి అని చెప్పాను. అట్లా మనం శబరి అక్కకి చూసి నేర్చుకోవాలి చాలామంది. ఎందుకంటే ఈరోజు కూడా నంద్యాల వాయిస్ ఎవరన్నా పార్లమెంట్లో వినిపిస్తున్నారంటే అది ఒక శబరి అక్కనే. మన నంద్యాల పేరు ఎవరన్నా నిలబడుతున్నారంటే అది ఒక శబరి అక్కనే. బికాజ్ ఇక్కడ నంద్యాలలోనే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఇంటర్నేషనల్లో కూడా ఒక మన దేశం గురించి మాట్లాడుతున్నారు, ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. అదే పనిగా మన ప్రధానమంత్రి గారు అదే పనిగా మన శబరి అక్కకి ఎలక్ట్ చేశారు. మీరే పోయి బ్రిక్స్లో మాట్లాడాలి, దానికోసం మనం చాలా ప్రౌడ్ ఉండాలి. అట్లాంటి ఎంపీ మనకు నంద్యాలలో దొరికినందుకు మీరు అందరూ ఒక గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఎందుకంటే యూ హావ్ టు లెర్న్. ఊరికే మనం ఎంపీ అయిపోయినాము ఏదో 5 years ఉన్నాం అట్లా కాదు. మన వాయిస్ రేస్ చేయాలా, మన ఇష్యూస్ రేస్ చేయాలా. మన నంద్యాలలో ఇష్యూస్ ఉన్నా కానీ, స్టేట్లో ఇష్యూస్ ఉన్నా కానీ, కంట్రీలో ఏదన్నా ఇష్యూస్ కానీ అది పార్లమెంట్లో మనం వినిపించాలంటే అది చాలా గ్రేట్. ఎందుకంటే ఊరికే చాలా మంది ఎంపీ అవుతారు, ఊరికే అంటే వాళ్ళ బిజినెస్ చాలా మంది ఇండస్ట్రియల్ బిజినెస్ ఎంపీ అవుతారు, కానీ ఏం చేస్తారు ఎంతసేపు వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు, కానీ ఎవరు ఇష్యూస్ గురించి మాట్లాడారు. అట్లాంటిది ఏదన్నా ఇష్యూస్ మాట్లాడే వాళ్ళే ఎంపీ కావాలని నేను కోరుకుంటున్నాను. అట్లాంటివి మన శబరి అక్క వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మాకు శబరి అక్కకి ఒక మెయిన్ కామన్ ఏమంటే శబరి అక్క కూడా వాళ్ళ పేరెంట్స్ని చాలా ఇష్టపడుతుంది, మేము కూడా మా పేరెంట్స్ని చాలా ఇష్టపడతాం. మెయిన్ థింగ్ అదే కామన్. అది ఎంతసేపు వాళ్ళ నాన్ననే వాళ్ళ శబరి అక్కకి ఇన్స్పిరేషన్, మాకు కూడా మా నాన్ననే ఇన్స్పిరేషన్. అదే మెయిన్ కామన్ మా ఇద్దరు దాంట్లో. దానికోసం నేను మీ అందరికీ ఒకటే అంటాను, ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికీ. మీకు కూడా అంటే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక శబరి అక్కనే వీళ్ళకి చూసే బెస్ట్ ఎగ్జాంపుల్ అది. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. एनसीसी क्लब शुरू कर.